హాయ్ అండి, నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. కిడ్స్ ఫుల్ బ్లౌజ్కి మనం షోల్డర్ ఎంత పెట్టాలి, నెక్ ఎంత తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజ్ లెంత్ లూజ్ అనేది మీ కిడ్స్ని బట్టి తీసుకోండి. కొంతమంది లెంత్ ఎక్కువ పెట్టుకుంటారు. ఈ మెజర్మెంట్స్ అన్ని నేను సెర్చ్ చేసి రాసినవి కాదండి. నాకు కుట్టడానికి ఇచ్చినప్పుడు నేను నోట్స్ చేసుకుంటా కదా, ఆ మెజర్మెంట్స్ అన్నీ మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. 1 to 2 ఇయర్స్ బేబీ, 1 to 2 ఇయర్స్ బేబీకి మనం 1 ఇయర్ అనుకోండి 9 ఇంచెస్ పెట్టుకోండి. 2 ఇయర్స్ వాళ్ళకి 10 ఇంచెస్ పెట్టుకోండి. దీనికి మళ్ళీ ఒక 1 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకోండి. లెంత్ షోల్డర్ 3.5, ఆర్మ్ హోల్ 3.5, నెక్ విడ్త్ 1.5, ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్, బ్యాక్ నెక్ 3 or 3.5. ఇక్కడ చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్ 5.5. మళ్ళీ మీరు ఖర్చుల కోసం 1.5, 2 ఇంచెస్ ఎంతైనా యాడ్ చేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ మీరు బాడీ మీద తీసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలంటే 2 ఇంచెస్ తీసుకోండి. కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు అనుకుంటే 3 ఇంచెస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం 3 ఇయర్స్ బేబీకి చూద్దాం. బ్లౌజ్ లెంత్ అనేది 11 ఇంచెస్ ఆర్ 11.5. మళ్ళీ 1 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకోండి. ఈ లెంత్ అనేది మన ఇష్టం అండి. మనం కొలుచుకొని ఎంత కిందికి కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. షోల్డర్ 4 ఇంచెస్, ఆర్మ్ హోల్ 4 ఇంచెస్, నెక్ విడ్త్ 1.8. మీ పిల్లలు మరీ సన్నగా ఉన్నారనుకోండి 1.5 పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ 3.5, బ్యాక్ నెక్ 3.5 ఆర్ 3.6. మీరు సన్నగా ఉన్నారనుకోండి కిడ్స్, ఫ్రంట్ నెక్ అనేది 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. చెస్ట్ అండ్ వేస్ట్ లూజ్ 5.5. మళ్ళీ ఖర్చుల కోసం 2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అన్ని డబల్ ఫోల్డింగ్ మీద చెప్తున్నాను నేను. ఇక్కడ బ్లౌజ్ లెంత్ నేను 11 ఇంచెస్ చెప్పాను. దానికి ఖర్చులకు 1 ఇంచ్ యాడ్ చేసుకోమని చెప్పాను కదా. మీరు ఇదే ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేస్తామనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు 4 ఇయర్స్ బేబీ, సేమ్ బ్లౌజ్ లెంత్ 12 ఇంచెస్, షోల్డర్ 4 ఇంచెస్, ఆర్మ్ హోల్ 4 ఇంచెస్, నెక్ విడ్త్ 1.8, ఫ్రంట్ నెక్ 3.8, బ్యాక్ నెక్ 3.8 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్, చెస్ట్ అండ్ వేస్ట్ లూజ్ 5.8 ఆర్ 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. మన పిల్లల పర్సనాలిటీని బట్టి 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ పిల్లలు 4 ఇయర్స్ అయినా కూడా సన్నగా ఉన్నారనుకోండి, మనం ఇక్కడ 3 ఇయర్స్ మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 5 ఇయర్స్ మెజర్మెంట్స్ చూద్దాం. బ్లౌజ్ లెంత్ 13 ఇంచెస్, షోల్డర్ 4.5, ఆర్మ్ హోల్ 4.5, నెక్ విత్ 1.8, ఫ్రంట్ నెక్ 3.8, బ్యాక్ నెక్ 4 ఇంచెస్, చెస్ట్ అండ్ వేస్ట్ లూజ్ 6 ఇంచెస్. ఇక్కడ నేను నెక్ విడ్త్ అనేది 1.8 చెప్పాను. మీరు క్యాన్వాస్ యూజ్ చేసేసుకుంటే 2 ఇంచెస్ పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ డెప్త్ అనేది 3.8 పెట్టా కదా, మీరు క్యాన్వాస్ పెట్టుకుంటే 4 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇక్కడ క్యాన్వాస్ యూజ్ చేసినప్పుడు ఏ మెజర్మెంట్ అయినా 2 పాయింట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు 6 ఇయర్స్ చూడండి. బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్, షోల్డర్ 4.5, ఆర్మ్ హోల్ కూడా 4.5, నెక్ విత్ 1.8. కొంచెం లావుగా ఉన్నారనుకోండి 2 ఇంచెస్ తీసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్, బ్యాక్ నెక్ 4 ఇంచెస్, చెస్ట్ అండ్ వేస్ట్ లూజ్ 6 ఇంచెస్. ఇక్కడ బ్యాక్ నెక్ ఇక్కడ 4.5 కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫుల్ బ్లౌజ్కి మనం నార్మల్ నెక్ పెట్టినప్పుడు మాత్రమే షోల్డర్ ఇవన్నీ తీసుకోవాలి. మీరు బోట్ నెక్ పెట్టినప్పుడు మీ కిడ్స్ షోల్డర్ ఎంత ఉంటుందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నార్మల్ నెక్ అండి ఇవి. నెక్స్ట్ 7 ఇయర్స్ బేబీకి చూడండి. బ్లౌజ్ లెంత్ 14.5, షోల్డర్ 4.5, ఆర్మ్ హోల్ 4.5 ఆర్ 5, నెక్ విడ్త్ 2 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్, బ్యాక్ నెక్ 4.5, చెస్ట్ అండ్ వేస్ట్ లూజ్ 6 ఇంచెస్. ఇక్కడ చెస్ట్ అండ్ వేస్ట్ లూజ్ చూసుకోండి. మీ పిల్లలు లావుగా ఉన్నారనుకోండి ఒక 1/2 ఇంచు పెంచుకుంటే సరిపోతుంది. మీ పిల్లలు 7 ఇయర్స్ అయినా కూడా సన్నగా ఉన్నారనుకోండి 6 ఇయర్స్ మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు 8 ఇయర్స్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకుందామో చూద్దాం. 8 ఇయర్స్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, షోల్డర్ 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ 5 ఇంచెస్ ఆర్ 5.5, నెక్ విడ్త్ 2 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డౌన్ 4.5, బ్యాక్ నెక్ 5 ఇంచెస్, చెస్ట్ అండ్ వేస్ట్ 6.5 ఆర్ 7 కూడా తీసుకోవచ్చు లావుగా ఉన్న వాళ్ళకి. 9 to 10 ఇయర్స్ మెజర్మెంట్ చూద్దాం. బ్లౌజ్ లెంత్ 16 ఇంచెస్, షోల్డర్ 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ 5.5, నెక్ విడ్త్ 2 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 4.5, బ్యాక్ నెక్ 5 ఆర్ 5.5, చెస్ట్ అండ్ వేస్ట్ 7 ఆర్ 8 ఇంచెస్. ఇక్కడ మనం బ్లౌజ్ లెంత్ అనేది హైట్ని బట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఇక 9 to 10 ఇయర్స్ అయినా కూడా మీ పిల్లలు లావుగా ఉన్నారనుకోండి షోల్డర్ 5.5 తీసుకోండి. నెక్ విడ్త్ అనేది 2.5 కూడా తీసుకోవచ్చు లావుగా ఉన్న పిల్లలకి. సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం 11 to 12 ఇయర్స్ మెజర్మెంట్ చూద్దాం. షోల్డర్ 5.5, ఆర్మ్ హోల్ 5.5, ఫ్రంట్ నెక్ 5 ఆర్ 5.5,
సన్నగా ఉన్నారనుకోండి 5 తీసుకోండి, లావుగా ఉన్నారనుకోండి 5.5 తీసుకోండి. బ్యాక్ నెక్ 6 ఇంచెస్, నెక్ విడ్త్ అనేది 2.2 ఆర్ 2.5. లావుగా ఉన్నారనుకోండి 2.5 తీసుకోండి. చెస్ట్ లూజ్ 8 ఇంచెస్, సన్నగా ఉంటే ఈ చెస్ట్ లూజ్ అనేది 7.5 కూడా తీసుకోవచ్చు. బ్లౌజ్ పొడవు అనేది 18 అబోవ్ ఎంతైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను చెప్పిన ఈ షోల్డర్ మెజర్మెంట్స్ అన్నీ కూడా నెక్ను బట్టి డిసైడ్ అవుతాయి. మీరు కొంచెం తక్కువ నెక్ పెట్టుకున్నారనుకోండి, షోల్డర్ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ షోల్డర్ మనం కరెక్ట్గా తీసుకున్నా, మీరు నెక్ కుట్టేప్పుడు కొంచెం ఎక్కువ వెడల్పుగా సాగదీశారనుకోండి, మీకు కొంచెం తేడా వస్తాయి. మీకు కరెక్ట్గా పెట్టుకున్నారనుకోండి, నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. మీ బేబీ ఏ ఏజ్లో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఏజ్ దగ్గర ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకొని ఈ మెజర్మెంట్స్ 13 ఇయర్స్ వాళ్ళకు కూడా మనం ఈ 5.5 షోల్డర్ తీసుకుంటే సరిపోతుంది. నెక్ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఎవరు ఫుల్ బ్లౌజులు పెట్టుకోరు కాబట్టి ఆ ఏజ్ వరకు ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి. చిన్నపిల్లల బ్లౌజులు కుట్టేప్పుడు మనం వాళ్ళకి మెజర్మెంట్స్ మరీ అంత తేడా రావు. షోల్డర్స్ పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళ బాడీని బట్టి తేడా వస్తాయి, కానీ పిల్లలకి ఆల్మోస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫుల్ బ్లౌజులకి ఏ ఏజ్ కుట్టినా కూడా కింద కర్స్ పెట్టాలండి. మనం డ్రెస్ పెడతాం కదా, ఆ విధంగా మనం ఎక్కడైతే కర్స్ పెడతామో అక్కడ నుంచి చెస్ట్ మిడిల్లో ఒక 1/2 ఇంచ్ ఇట్లా బాడీ షేప్ ఇవ్వండి, కరెక్ట్గా సరిపోతుంది.